హిట్ 3 రీసెంట్ టైమ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ అయిన సినిమా. హిట్ ఫ్రాంచైజా, నాని హీరోగా చేస్తున్నాడమా, టీజర్ ట్రైలర్ ఎఫెక్టా, రీజన్ ఏంటో తెలియదు కానీ హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో క్రియేట్ అయింది. ఆ రేంజ్ లోనే బుకింగ్స్ కూడా జరిగాయి. ఫైనల్లీ ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. అంతకంటే ముందు హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడిప్పుడే మన ఛానల్ కి మంచి రీచ్ వస్తుంది. చాలా మంది చూసి సబ్స్క్రైబ్ చేయడం లేదు. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. డీటెయిల్స్ లోకి వెళ్తే హిట్ 3 సినిమా గురించి ఒక్క ముక్కలు చెప్పాలంటే ఇది నాని వన్ మ్యాన్ షో. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఇలాంటి సినిమాలు నాని ఇంతవరకు ఎందుకు చేయలేదు అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే నాని ఎలాంటి క్యారెక్టర్ నైనా ఈజీగా పుల్ ఆఫ్ చేయగలడు. అర్జున్ సర్కార్ లాంటి క్యారెక్టర్స్ చేయడం అనేది చాలా ఈజీ. హిట్ 3 నిజంగా నాని నట విశ్వరూపం అని చెప్పాలి. నానిలో ఉన్న మరో యాంగిల్ ని ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసింది హిట్ 3. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక టిపికల్ క్యారెక్టర్ లో తన టైప్ ఆఫ్ యాక్టింగ్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఎంతలా అంటే అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ నాని తప్ప ఇంకెవరు చేయలేరు అనే రేంజ్ లో ఆ క్యారెక్టర్ లో ఇంటెన్స్ యాక్టింగ్ ని చూపించాడు నాని. ఎస్పెషల్లీ క్లైమాక్స్ 20 మినిట్స్ అయితే పీక్స్ లో ఉంటుంది. ఖచ్చితంగా హిట్ 3 అనేది నాని సినీ లైబ్రరీలో ఒక స్పెషల్ సినిమాగా నిలిచిపోవడం ఖాయం. ఇక సినిమా విషయానికి వస్తే హిట్ 2 లాగానే ఇట్స్ ఏ రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. ఫస్ట్ 2 పాటలు చూపించినట్టుగా ట్విస్ట్లు టర్న్లు ఏమీ లేవు. చాలా సింపుల్ కథని ఎక్స్ట్రాడినరీ గా ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. హిట్ ఫ్రాంచైజ్ అంటేనే ఇన్వెస్టిగేషన్ మోడ్ లో ఉంటుంది. కాకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ మోడ్ ఈ సినిమాలో కాస్త తక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా ఈ సినిమా విషయంలో యాక్షన్ పైన ఫోకస్ పెట్టాడేమో అనిపిస్తుంది. అది కూడా లాస్ట్ 15 to 20 మినిట్స్ ఆ వైలెన్స్ చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పుచ్చడం ఖాయంగా కనిపిస్తుంది. ఈవెన్ యానిమల్ కిల్ లాంటి సినిమాలకు మించి ఈ సినిమాలో వైలెన్స్ ని చూపించారు. అందుకే నాని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు, ఈ సినిమాని హార్ట్ పేషెంట్స్ గానీ చిన్నపిల్లలు గానీ తీసుకెళ్లకండి. నిజంగా అలాంటి ఎవరైనా ఉంటే ఈ సినిమాని చూడకుండా ఉండడమే బెటర్. ఇక్కడ నేను ఈ సినిమాకి సంబంధించిన కథని చెప్పుకోవాలనుకోవడం, ఎందుకంటే సినిమా చాలా మంది చూడాలి, ఇంట్రెస్ట్ థ్రిల్ పోతుంది కాబట్టి. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే నాని గురించి ఆల్రెడీ చెప్పేశాం. ఆయన ఇలాంటి క్యారెక్టర్ చాలా ఈజీగా చేసేస్తాడు. ఇక ముందు కూడా నాని ఇలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది స్పెషల్ గా. ఇక శ్రీనిధి శెట్టి విషయానికి వస్తే చాలా హోమ్లీగా, చాలా పద్ధతిగా కనిపించింది. సినిమాలో త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్ ఆమెకు లభించింది. మిగిలిన క్యారెక్టర్లు చాలానే ఉన్నప్పటికీ ఎస్టాబ్లిష్ అయ్యే క్యారెక్టర్లు ఎక్కువగా అనిపించావు. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే కెమెరా వర్క్ అయితే టాప్ మ్యాచ్ ఉంది. విజువల్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మ్యూజిక్ విషయానికి వస్తే ఇప్పటి వరకు సాఫ్ట్ మ్యూజిక్ అందించిన మిక్కీ జె మేయర్ ఇలాంటి వైలెంట్ సినిమాకి ఈ రేంజ్ లో మ్యూజిక్ ఇస్తాడని మాత్రం అసలు అనుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే హిట్ 3 సినిమాని బీజిఎం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పాలి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో 20 మినిట్స్ ఉండే ఆ ఎపిసోడ్ లో ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ తోటి ఒక టెంపో లో వెళ్తున్న సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఆ విషయంలో మాత్రం ఆడియన్స్ ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. సో ఓవరాల్ గా హిట్ 3 విషయంలో మాత్రం ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వరు. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్షన్ సినిమాల్ని ఇష్టపడే వాళ్ళైతే థియేటర్ కి వెళ్లి చూడండి, ఈ సినిమా మీకు నచ్చుతుంది. సో హిట్ 3 సినిమాకి సంబంధించి నా ఒపీనియన్ ఇది. మీరు ఈ సినిమాని చూసారా? చూస్తే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.